Today we discuss about Junior Inter Civics Chapter 5 Liberty and Equality Part 1 చెప్పుకుందాం. లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే స్వేచ్ఛ మరియు సమానత్వం అని చెప్పేసి మనకు ఒక లెసన్ అవుట్ ఉంటుంది. లిబర్టీని స్వేచ్ఛ అంటారు మరియు సమానత్వం అనేటువంటి రెండు టాపిక్స్ని కలిపి ఒక చాప్టర్గా చెప్పడం జరిగింది. ఈరోజు మనం వాట్ ఈజ్ లిబర్టీ, అసలు స్వేచ్ఛ అంటే ఏంటి, మీనింగ్ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛకు ఉండాల్సినటువంటి అర్థం ఏంటి, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిబర్టీ, ఒక స్వేచ్ఛకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, కైండ్స్ ఆఫ్ లిబర్టీ అంటే ఒక స్వేచ్ఛకు ఉండాల్సినటువంటి రకాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే మీనింగ్ ఆఫ్ లిబర్టీ అంటారు. అసలు స్వేచ్ఛ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. లిబర్టీని తెలుగులో స్వేచ్ఛ అని ఇందాకే మనం చెప్పుకున్నాం. ది టర్మ్ లిబర్టీ ఈజ్ derived ఫ్రమ్ ది లాటిన్ వర్డ్. ఈ లిబర్టీ అనేటువంటి పదం లాటిన్ పదం నుంచి వచ్చిందంట, లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందంట. ఈ లాటిన్ వర్డ్లో లిబర్టీని ఏమంటారంటే లిబర్ అంటారు, విచ్ మీన్స్ ఫ్రీ ఫ్రమ్ రిస్ట్రిక్షన్స్ అంటారు. ఫ్రీ ఫ్రమ్ రిస్ట్రిక్షన్స్ అంటారు. ఆర్ ఫ్రీడమ్ అంటారు. FREEDOM ఫ్రీడమ్ అంటారు. ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం. సో లిబర్టీ అనేటువంటి పదము ఇట్ ఈజ్ ఆల్సో an ఇంగ్లీష్ వర్డ్. ఇంగ్లీష్ పదం అంటే లిబర్టీని ఇంగ్లీష్లో లిబర్టీ అంటారు, అలాగే తెలుగులోనేమో స్వేచ్ఛ అంటారు. తెలుగులోనేమో స్వేచ్ఛ అంటారు, ఇంగ్లీష్లోనేమో లిబర్టీ అంటారు. ఎట్లాగో అలాగే లాటిన్ భాషలో కూడా లిబర్ అంటారు. లిబర్ అంటే ఏంటంటే ఫ్రీ ఫ్రమ్ రిస్ట్రిక్షన్స్ అంటారు. అంటే రిస్ట్రిక్షన్స్ అంటే అవరోధాలు లేదా అడ్డంకులు. సమాజంలో వ్యక్తులు నివసించేటప్పుడు ఆ రాజ్యంలో కానివ్వండి, ప్రభుత్వం ద్వారా నియమ నిబంధనలు అనేటువంటి అధికారం ద్వారా ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం నియమించేటువంటి అధికారాలు ఏవైతే ఉంటాయో ప్రజల మీద, అవన్నీ కూడా కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఒకవేళ కనుక లేకపోతే కొన్ని రకాలైనటువంటి అడ్డంకులు అనేటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ అడ్డంకులు అనేటువంటివి లేకుండా ఉండేటువంటి దాన్నే స్వేచ్ఛ అంటారు. అలాగే ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం అని కూడా అంటారు. సో అసలు వాట్ ఈజ్ లిబర్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. స్వేచ్ఛ అంటే ఏంటో, స్వేచ్ఛకు ఉండాల్సినటువంటి అర్థం ఏంటో తెలుసుకుందాం. ది లిబర్టీ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ స్టేట్. లిబర్టీ ఈజ్ పాసిబుల్ ఇన్ స్టేట్. మనం అంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. స్టేట్ అంటే రాజ్యము అని చెప్పుకున్నాం. ఒక రాజ్యంలో మాత్రమే ఉండేటువంటి అంశాన్ని స్వేచ్ఛ అంటారు. అలాగే ది లా ఈజ్ ది కండిషన్ ఆఫ్ లిబర్టీ అంటారు. లా ఈజ్ ది కండిషన్ ఆఫ్ స్టేట్ అంటారు. లా ఈజ్ ది కండిషన్ ఆఫ్ లిబర్టీ. లిబర్టీ అంటారు. అంటే ఒక స్వేచ్ఛ అనేదాన్ని అనుభవించాలంటే ఒక వ్యక్తి, సమాజంలో పౌరుడు అనే వ్యక్తి ఆ స్వేచ్ఛను కలిగి ఉండాలంటే అక్కడ తప్పనిసరిగా శాసనము లేదా చట్టం ద్వారా చట్టబద్ధంగా స్వేచ్ఛ అనే దాన్ని అనుమతి ఉంటేనే, చట్టబద్ధంగా శాసనబద్ధంగా కలిగి ఉండేటువంటి షరతు ఉండేటువంటి దాన్నే స్వేచ్ఛ అంటారు. అది మాత్రమే సరైనటువంటి స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. అట్లాగే it is very essential. So liberty is very essential for the development and the progress of the society. అంటే ఒక వ్యక్తి సమాజంలో పురోగభివృద్ధి సాధించాలంటే, అభివృద్ధిని సాధించాలంటే తప్పనిసరిగా అవసరమైనటువంటిది స్వేచ్ఛ అని చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి అనేటువంటి వ్యక్తి సమాజంలో కానివ్వండి, రాజ్యంలో కానివ్వండి, లేదంటే ఇతర వ్యక్తులతో కానివ్వండి, తన యొక్క దైనందిన జీవితంలో కనుక రోజువారీ కార్యక్రమాల్లో
తప్పనిసరిగా స్వేచ్ఛాయుతంగా ఉంటేనే తను ముందుకు వెళ్ళగలుగుతాడు, అభివృద్ధి సాధించుకోగలుగుతాడు అని చెప్తారు. కాబట్టి సో లిబర్టీ ఈజ్ వెరీ ఎసెన్షియల్. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిదని చెప్పుకోవచ్చు. ఏంటిది ఈ స్వేచ్ఛ? ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ ఆర్ ఇండివిజువల్స్ అని చెప్పొచ్చు. హ్యూమన్ పర్సనాలిటీ అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి తను అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా అవసరమైనటువంటిది స్వేచ్ఛ అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది మీనింగ్ ఆఫ్ ది లిబర్టీ ఈజ్ అకార్డింగ్ టు టిహెచ్ గ్రీన్ ఈజ్ ఏ పొలిటికల్ ఫిలాసఫర్. ఈ రాజనీతి తత్వవేత్త అయినటువంటి టిహెచ్ గ్రీన్ యొక్క అభిప్రాయంలో అసలు ఒక మాటలో చెప్పాలంటే స్వేచ్ఛ అంటే ఏంటంటే ది లిబర్టీ ఈజ్ ది బిహేవియర్ ఆఫ్ మ్యాన్ విచ్ ఈజ్ హార్మ్లెస్ టు అదర్స్ అంటారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే ది లిబర్టీ అంటే స్వేచ్ఛ అని చెప్పుకుంటున్నాం. ఈ స్వేచ్ఛ అనేటువంటిది ఎలా ఉండాలంటే ఈజ్ ది బిహేవియర్ ఆఫ్ మ్యాన్ which is harmless, HARMLESS, harmless to others. ఇతరులకు హాని కలిగించినంత వరకు మానవుడు ప్రవర్తిస్తే అదే స్వేచ్ఛ అంటాడు టిహెచ్ గ్రీన్ అనేటువంటి రాజనీతి తత్వవేత్త. సో లిబర్టీ ఈజ్ ది బిహేవియర్ ఆఫ్ ఏ మ్యాన్ విచ్ ఈజ్ హార్మ్లెస్ టు అదర్స్ ఇన్ ది సొసైటీ ఆర్ స్టేట్. అంటే ఒక రాజ్యంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఇతర వ్యక్తుల పట్ల ఒక వ్యక్తి తన యొక్క ప్రవర్తన ఇతరులకు హాని కలిగించినంత వరకు, ఇతరులకు భంగం కలిగించినంత వరకు, ఇతరుల యొక్క స్వేచ్ఛకు లేదా ఇతరుల యొక్క హక్కులకు భంగం కలిగించినంత వరకు ప్రవర్తించడాన్ని స్వేచ్ఛ అంటారని చెప్పేసి టిహెచ్ గ్రీన్ అనేటువంటి రాజనీతి తత్వవేత్త కూడా చెప్పడం జరిగింది. సో డెఫినేషన్స్ ఆఫ్ లిబర్టీ. డెఫినేషన్స్ అంటే ఏంటంటే నిర్వచనాలు. ఈ స్వేచ్ఛకు ఉన్నటువంటి నిర్వచనాలు ఏంటో మనం తెలుసుకుందాం. అకార్డింగ్ టు ఎఫ్ఏ హేక్ ఈజ్ అన్ పొలిటికల్ ఫిలాసఫర్. ఈ రాజనీతి తత్వవేత్త అయినటువంటి ఎఫ్ఏ హేక్ అనేటువంటి ఆయన అభిప్రాయంలో లిబర్టీ ఈజ్ ది ఆబ్సెన్స్ ఆఫ్ కోఎర్షన్ అంటారు. లిబర్టీ ఈజ్ ది ఆబ్సెన్స్ ఆఫ్ కోఎరిషన్, COERCION, కోఎరిషన్ అంటారు. అసలు ఇక్కడ మనం కోఎరిషన్ అంటే ఏంటంటే బలప్రయోగం, ఒత్తిడి. అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి లేదా ఆ సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కానివ్వండి ఒత్తిడి తీసుకొని రావటం, బలవంతంగా కనుక తన యొక్క హక్కులకి తనకి ఇష్టం లేకుండా తనకి ఎప్పుడైతే ఆ యొక్క పనిని కల్పిస్తారో ఆ యొక్క విధానాన్నే కోఎర్షన్ అంటారు. బలప్రయోగం లేదా ఒత్తిడి అంటారు. సో బలప్రయోగం లేనిటువంటి విధానాన్నే స్వేచ్ఛ అంటారని అకార్డింగ్ టు ఎఫ్ఏ హేయక్ ఇది ఆయన పేరు అనేటువంటి రాజనీతి తత్వవేత్త చెప్పడం జరిగింది. ఈ డెఫినేషన్ ఎఫ్ఏ హేయక్ యొక్క అభిప్రాయంలో చెప్పడం జరిగింది. సో లిబర్టీ ఈజ్ ది ఆబ్సెన్స్ ఆఫ్ కోఎర్షన్. ఆబ్సెన్స్ అంటే లేకపోవడం, కోఎర్షన్ అంటే ఏంటంటే బలప్రయోగం, ఒత్తిడి లేకపోవడం. సో బలప్రయోగం, ఒత్తిడి లేనిటువంటి విధానాన్నే స్వేచ్ఛ అంటారు అని ఎఫ్ఏ హేయక్ అనేటువంటి రాజనీతి తత్వవేత్త కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక డెఫినేషన్ చెప్పుకుందాం. లిబర్టీ డస్ నాట్ మీన్ ది absence of restraints but it lies in the development of one's personality according to మహాత్మా గాంధీ, ఎంకే గాంధీ అంటారు. సో మహాత్మా గాంధీ గారి యొక్క అభిప్రాయంలో స్వేచ్ఛ అంటే దాని నిర్వచనం ఏంటంటే దో లిబర్టీస్ డస్ నాట్ మీన్ ది absence ఆఫ్ రిస్ట్రెయిన్స్ అంటారు. రిస్ట్రెయిన్స్ అంటే ఏంటంటే ఆంక్షలు లేకపోవడం మాత్రమే స్వేచ్ఛ కాదు.
ఒక వ్యక్తి తన యొక్క జీవనాన్ని కొనసాగించేటువంటి క్రమంలో కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు, ఒడిదుడుకులు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు లేకపోతే అది స్వేచ్ఛ అనేది కాదు. కానీ ఇక్కడ ఏమంటారంటే ఇట్ లైస్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ వన్స్ పర్సనాలిటీ. అంటే ఒక వ్యక్తి అనేక రకాలుగా అభివృద్ధి చెందితేనే, అంటే అతను మానసికంగా, శారీరకంగా కూడా తన అభివృద్ధిని పెంపొందించేటువంటిదే కూడా స్వేచ్ఛ అని చెప్పడం జరిగింది మహాత్మా గాంధీ. అట్లాగే ఇంకొక డెఫినేషన్ ఏం చెప్తారంటే, అకార్డింగ్ టు ఆర్జే సీలీ. ఈ ఆర్జే సీలీ అనేటువంటి ఆయన ఇంకొక డెఫినేషన్ ఏం చెప్తారంటే, సో లిబర్టీ ఈజ్ ది ఆపోజిట్ ఓవర్ గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్ అంటే మనం అంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, ప్రభుత్వం అని చెప్పుకుంటారు. ఇది చెప్పింది ఎవరంటే జేఆర్ సీలీ లేదా ఆర్జే సీలీ అంటారు. ఆయన అభిప్రాయంలో ఏమంటారంటే, సో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటిది, అంటే విపరీతమైనటువంటి ప్రభుత్వానికి, అంటే ఎప్పుడైతే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులకు విరుద్ధంగా గనక ఏ ప్రభుత్వం అయితే తన యొక్క నిర్ణయాలు తీసుకుంటుందో, అంటే ఏ ఒక్క ప్రజల యొక్క మనోభావాలకి లేదా నైతిక విలువలకు కనుక, సిద్ధాంతాలకు కనుక వ్యతిరేకంగా, అనుకూలంగా, అంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకంగా ఉండొచ్చు. సో ఎప్పుడైతే ప్రజల యొక్క మనోభావాలకి లేదా నైతిక విలువలకు విరుద్ధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందో దాన్ని విపరీతమైనటువంటి ప్రభుత్వం అంటారు. సో ఆ విపరీతమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి దాన్నే స్వేచ్ఛ అంటారు ఆర్జేసీలే. సో ఈ విధంగా అంటే ఎఫ్ఏహేక్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే మహాత్మా గాంధీ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అది ఇందాక చెప్పుకున్నాం. సో లిబర్టీ డస్ నాట్ మీన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయింట్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ అంటారు. సో అవరోధాలు, అడ్డంకులు లేకపోవడం మాత్రమే స్వేచ్ఛ అనేటువంటిది కాదు, కానీ బట్ ఇట్ లైస్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ వన్స్ పర్సనాలిటీ. అంటే సో ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని, అంటే ఒక వ్యక్తి అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి తోడ్పడేటువంటిది కూడా స్వేచ్ఛ అని చెప్పొచ్చు అని మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిబర్టీ అంటే ఒక స్వేచ్ఛకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో చెప్పుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే లక్షణాలు, లిబర్టీ అంటే స్వేచ్ఛ అంటారు. సో ఒక స్వేచ్ఛకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, సో దిస్ లిబర్టీ ఈజ్ అన్ డైనమిక్ కాన్సెప్ట్. లిబర్టీ ఈజ్ అన్ డైనమిక్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఈ డైనమిక్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే శక్తివంతమైనటువంటి భావన కలిగి ఉంటుంది స్వేచ్ఛ అనేటువంటిది. అంటే ఒక రాజ్యంలో ఒక ప్రజలకు ఒక శక్తివంతమైనటువంటి హక్కుని కలిగించేటువంటి దాన్నే స్వేచ్ఛ అని చెప్పొచ్చు. సో ది లిబర్టీ ఈ ఇంటర్ప్రిటేషన్ వేరియస్ బిట్వీన్ ది పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్, అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది టైమ్ టు టైమ్ చేంజెస్ విల్ బి కమ్ ఇన్ ది సొసైటీ ఆర్ స్టేట్. అంటే ఎప్పుడైతే ఈ యొక్క స్వేచ్ఛకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే, స్వేచ్ఛలో ఉన్నటువంటి ఒక సమీక్షించడం ఏంటంటే, ఇట్ వేరియస్ అకార్డింగ్ టు ది డిపెండ్స్ అపాన్ ది టైమ్ టు టైమ్, అట్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వేచ్ఛ అనేటువంటిది ఒక ప్రదేశంలోని బట్టి, కాలాన్ని బట్టి, లేదంటే వాళ్ళ యొక్క అకార్డింగ్ టు చేంజెస్ ఆఫ్ దేర్ విషెస్ ఆఫ్ దేర్ పీపుల్, అంటే ఆ యొక్క ప్రజల యొక్క ఇష్టాలకు అనుగుణంగా కానీ ఈ యొక్క మార్పు అనేటువంటిది పొందుతుంది. అలాంటి లక్షణాన్ని కలిగి ఉండేటువంటిదే స్వేచ్ఛ అంటారు. అంటే ఎందుకని ఈ స్వేచ్ఛ అనేటువంటిది మారుతుంది? మనుషులందరికీ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు చట్టం అయితే అందరికీ సమానంగా ఉంటుంది కదా. సో ది లా ఈజ్ అప్లికేబుల్ టు ఆల్ ది పీపుల్ విత్ ఇన్ ది స్టేట్ అని మనం చెప్పుకున్నాం. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానంగా ఉండేటువంటిది చట్టము లేదా శాసనం అని చెప్పుకున్నాం కదా. అలాగే స్వేచ్ఛ కూడా అందరికి సమానంగా ఇవ్వచ్చు కదా. మరి ఎందుకని మారుతుందంటే, ది లిబర్టీ చేంజెస్ ఫ్రమ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిబర్టీస్ డిపెండ్స్ అపాన్ దేర్ సిచ్యుయేషన్, టైం, ప్లేస్ అండ్ పర్సన్ టు పర్సన్. అంటే ఎందుకని చెప్తారంటే, ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హక్కులు లేదంటే వాళ్ళకి విరుద్ధంగా ఉన్నటువంటి నిర్ణయాల్ని ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే వ్యతిరేకిస్తారు. అలాగే ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఉన్నటువంటి కాలంలో
కొంతమంది వ్యక్తులు ఆ యొక్క కాలంలో మాత్రమే వాళ్ళ యొక్క స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నటువంటి సందర్భాల్లో వాళ్ళు మాత్రమే పోరాటాన్ని సాధించుకుంటారు. అలాగే ఒక కొంతమంది వ్యక్తుల యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క కొంతమంది వ్యక్తులు మాత్రమే ఆ యొక్క స్వేచ్ఛ కోసం పోరాడగలుగుతారు. సో ది లిబర్టీ ఈజ్ చేంజెస్ ఫ్రమ్ ఇట్ ఈస్ చేంజెస్ ఫ్రమ్ టైమ్, ప్లేస్ అండ్ విషెస్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పొచ్చు. అండ్ విషెస్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పొచ్చు. అంటే ప్రజల యొక్క ఇష్టాలకు అనుగుణంగా కానివ్వండి, లేదంటే ప్రదేశానికి బట్టి, లేదంటే సమయానికి అనుగుణంగా మారేటువంటి లక్షణాన్ని కలిగి ఉండేటువంటిదే స్వేచ్ఛగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి కొంత సమాజంలో కానివ్వండి, రాజ్యంలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశానికి స్వాతంత్రం అనేటువంటిది రావడానికి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో సుమారుగా 190 సంవత్సరాలు పరిపాలించారు. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కాలంలో, అంటే ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్వేచ్ఛ కోసం పోరాటం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం జరిగింది. సో ఫ్రెంచ్ విప్లవం కోసం అనేక మంది ప్రాణాలు వదిలేశారు. సో ఆ ప్రదేశంలో ఆ కాలంలోని బట్టి, లేదంటే అక్కడ నివసించి ఉండేటువంటి ప్రజల యొక్క హక్కుల కోసం, అంటే ఇక్కడ ప్రదేశానికి, అలాగే సమయానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అయిష్టాలు అభిష్టాల మేరకు మాత్రమే ఈ యొక్క స్వేచ్ఛ అనేటువంటి మారుతుంది. కాబట్టి అలాంటి లక్షణం కలిగి ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అట్లాగే ది లిబర్టీ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ రైట్స్ అని చెప్పొచ్చు. సో లిబర్టీ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ రైట్స్. రైట్స్ అంటే ఏంటంటే హక్కులు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ హక్కులు అనేటువంటివి కూడా, అంటే స్వేచ్ఛ అనేటువంటిది కూడా హక్కే. అంటే ప్రజలకు ప్రభుత్వం ద్వారా కల్పించబడేటువంటి హక్కు, స్వేచ్ఛ హక్కు అనేటువంటిది ఉండాలి. ప్రజలకు కూడా ఆ యొక్క నివసించి ఉండేటువంటి సమాజంలో నివసించి ఉండేటువంటి ప్రజల యొక్క ఇష్టాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ రాజ్యం ద్వారా ప్రభుత్వం కల్పించేటువంటి దాన్ని హక్కులు అంటారు. సో ఆ హక్కుగా కూడా ఈ యొక్క లక్షణం, ఈ స్వేచ్ఛ అనేటువంటిది కలిగి ఉండాలనేటువంటి దాన్ని చెప్పొచ్చు. ఇది కూడా ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఇట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఓన్లీ డెమోక్రటిక్ కంట్రీస్. సో ది లిబర్టీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఓన్లీ డెమోక్రటిక్ కంట్రీస్ అని చెప్పొచ్చు. అంటే ఈ స్వేచ్ఛ అనేటువంటి పదం ప్రధానంగా ఈ ప్రజాస్వామ్య రాజ్యాల్లోనే ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది, ఎక్కువగా ఈ అందుబాటులో ఉంటుందని చెప్పొచ్చు. సో ది లిబర్టీ is found or available, found in only in democratic states. డెమోక్రటిక్ స్టేట్స్ అంటే ఏంటంటే ప్రజాస్వామ్య రాజ్యాలు లేదా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటారు. సో ఎక్కువగా శాతం ప్రజాస్వామ్యంలో అంటే ది పీపుల్ ఎలక్ట్ ద రిప్రజెంటేటివ్స్ టు ది గవర్నమెంట్. సో ప్రజలు అనేవాళ్ళు, అంటే ప్రజాస్వామ్య రాజ్యాల్లో ప్రజలందరూ కూడా ప్రభుత్వంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కాలేరు కాబట్టి ఆ ప్రజల తరపు నుంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. సో ఎప్పుడైతే ప్రజల తరపు నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారో సో వాళ్ళ ద్వారా ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. అందుకే అంటారు కదా, డెమోక్రసీ మీన్స్ బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అండ్ ఫర్ ది పీపుల్ అని చెప్పేసి ఈ అబ్రహాం లింకన్ కూడా చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు అబ్రహాం లింకన్, సో ది డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అండ్ ఫర్ ది పీపుల్ అంటారు. ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటాడు ఈ అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్. సో ఈ ప్రజాస్వామ్య రాజ్యాల్లో మాత్రమే ఎక్కువ శాతం ఆ ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడేటువంటి భావనే లిబర్టీ అంటారు, స్వేచ్ఛ అంటారని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే సో ఆస్పెక్ట్స్ ఆఫ్ లిబర్టీ అంటారు. ఆస్పెక్ట్స్ ఆఫ్ లిబర్టీ అంటే ఏంటంటే అసలు స్వేచ్ఛకు ఉండాల్సినటువంటి దృక్కోణాలు. ఈ స్వేచ్ఛకు ఉండాల్సినటువంటి దృక్కోణాలు ప్రధానంగా 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లిబర్టీ, పాజిటివ్ ఆస్పెక్ట్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్ అంటారు. అంటే స్వేచ్ఛకు ఉండాల్సినటువంటి దృక్కోణాలు సకారాత్మకమైనటువంటి
దృక్కోణము, దాన్ని ఇంగ్లీష్లో పాజిటివ్ ఆస్పెక్ట్ అంటారు. అలాగే నకారాత్మకమైనటువంటి దృక్కోణము స్వేచ్ఛా దృక్కోణం అంటారు. దీన్నే నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ లిబర్టీ అంటారు. అసలు పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ లిబర్టీ ఏంటో తెలుసుకుందాం. అంటే ఒక స్వేచ్ఛ అంటే ఈ సకారాత్మకంగా అంటే సకారాత్మకమైనటువంటి భావన ఏంటంటే ఈ అకార్డింగ్ టు టీహెచ్ గ్రీన్ చెప్పడం జరిగింది. ఈ టీహెచ్ గ్రీన్ యొక్క అభిప్రాయంలో ది లిబర్టీ ఇన్ ఇట్స్ మీనింగ్ ది పాజిటివ్ అకార్డింగ్ టు ది పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ లిబర్టీ మీన్స్ ది లిబర్టీ ఈస్ ది బిహేవియర్ ఆఫ్ మ్యాన్ అండ్ కంట్రోల్ ది అండ్ లిబర్టీ ఈస్ ది బిహేవియర్ ఆఫ్ మ్యాన్ విచ్ ఈజ్ హార్మ్లెస్ టు అదర్స్ ఇన్ ది సొసైటీ అని చెప్తారు. అంటే ఒక సమాజంలో మానవుడి యొక్క ప్రవర్తన ఇతర వ్యక్తులకు హాని కలిగించినంత వరకు, భంగం కలిగించినంత వరకు తన యొక్క ప్రవర్తన ఉంటే అదే సరైనటువంటి స్వేచ్ఛ అని చెప్పడం జరిగింది. అంటే ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు, ది లిబర్టీ మీన్స్ అకార్డింగ్ టు ది పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లిబర్టీ మీన్స్ ఆల్ ది ఇండివిజువల్స్ which are resided in state, they are enjoyed several rights and responsibilities in the citizens which are followed by the other people in the society as the same in case. ఎప్పుడైతే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి హక్కుల్ని బాధ్యతలను కలిగి ఉంటారు, ఎప్పుడైతే అనేక రకాలైనటువంటి హక్కుల్ని బాధ్యతలను కలిగి ఉంటారో ఆ వ్యక్తులు కలిగి ఉండేటువంటి హక్కులు బాధ్యతలు ఎలా అయితే తమకు అనుకూలంగా ఉంటాయో అలాంటి పరిస్థితులే ఇతర వ్యక్తులకు కూడా కనుక ఉంటే దాన్నే పాజిటివ్ ఆస్పెక్ట్ అంటారు. సో అకార్డింగ్ టు టీహెచ్ గ్రీన్ ప్రకారం ఏమంటారంటే లిబర్టీ ఈజ్ ది బిహేవియర్ ఆఫ్ మ్యాన్ which is harmless to others. అంటే ఎందుకు చెప్తారంటే ఇతరులకు అంటే ఒక వ్యక్తికి అనుకూలంగా ఉన్నటువంటి భావన ఇతర వ్యక్తులు కూడా అనుకూలంగా ఉండాలి, అప్పుడు మాత్రమే అది సరైనటువంటి దృక్కోణం అవుతుంది. అంటే పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లిబర్టీ అవుతుంది. అంటే స్వేచ్ఛకి సకారాత్మకమైనటువంటి దృక్కోణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆల్ ది ఇండివిజువల్స్ ఆఫ్ ది స్టేట్ ఎంజాయ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది స్టేట్. ఒక రాజ్యంలో అనేక రకాలైనటువంటి హక్కుల్ని బాధ్యతలను ఆ వ్యక్తులందరూ కలిగి ఉన్నప్పుడు అదే రకమైనటువంటి బాధ్యతల హక్కులు ఇతర వ్యక్తులకు కూడా సమానంగా ఎటువంటి అవరోధాలు లేకుండా కనుక కల్పించినట్లయితే దాన్నే పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ లిబర్టీ అంటారు. అట్లా కాకుండా ది నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లిబర్టీ అంటే ఏంటంటే ది నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ లిబర్టీ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అంటారు. అంటే ఈ రిస్ట్రిక్షన్స్ అంటే మనం ఇందా చెప్పుకున్నాం, అవరోధాలు అడ్డంకులు అని మనం చెప్పుకున్నాం. సో అడ్డంకులు లేనిటువంటి విధానాన్ని స్వేచ్ఛ అంటారు, నకారాత్మక ఉద్దేశంతో అంటారు. సో అన్కంట్రోల్డ్ ఫ్రీడమ్ ఉండాలి. అన్కంట్రోల్డ్ అంటే ఎవరు కూడా దాన్ని నియంత్రించలేనటువంటి అపరిమితమైనటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజలు అనేవాళ్ళు అనేక రకాలుగా ఆ సమాజంలో ఆ యొక్క పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. అంటే ఆ సమాజంలో కలిగి ఉండేటువంటి స్వేచ్ఛను ఎవరు నియంత్రించడానికి వీలు లేనట్లయితే దాన్నే నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ లిబర్టీ అంటారు. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ civilized people, it is not accepted, it is not available in the civilized society or modern states అంటారు. అంటే ఇది పూర్వకాలంలో ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్లో ఈ ప్రాచీన గ్రీక్ నగర రాజ్యాల్లో క్రీస్తు పూర్వం ప్రజలు కలిగి ఉండేటువంటి స్వేచ్ఛనే ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ లిబర్టీ అంటారు. సో స్వేచ్ఛలో నకారాత్మక దృక్కోణం అని అంటారు. అంటే ఇక్కడ పరిమితులు అనేటువంటివి ఉండవు, కానీ ఇక్కడ మాత్రం పరిమితులు అనేటువంటివి ఉంటాయని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఇట్ అంటే ఏమనుకున్నాం, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ మోడర్న్ స్టేట్స్ అని చెప్పొచ్చు. మోడర్న్ స్టేట్స్ అంటే ఏంటంటే ఆధునిక రాజ్యాల్లో ఈ యొక్క పరిమితులు లేనిటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఉండటం సాధ్యపడదు, అసాధ్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే కైండ్స్ ఆఫ్ లిబర్టీ. లిబర్టీ అంటే స్వేచ్ఛ అని చెప్పుకున్నాం. కైండ్స్ ఆఫ్ లిబర్టీ అంటే ఏంటంటే స్వేచ్ఛలో ఉండాల్సినటువంటి రకాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దెర్ ఆర్ మెయిన్లీ 5 కైండ్స్ ఆఫ్ లిబర్టీ అని చెప్పుకోవచ్చు. కైండ్స్ అన్నా టైప్స్ అన్నా ఒకటే,
కైండ్స్ ఆఫ్ లిబర్టీ అన్న టైప్స్ ఆఫ్ లిబర్టీ అన్న ఒకటే. సో ఈ స్వేచ్ఛకు ఉండాల్సినటువంటి రకాలను ప్రధానంగా 5 రకాలుగా విభజించడం జరిగింది. అవేంటో తెలుసుకుందాం. ఒకటి న్యాచురల్ లిబర్టీ అంటారు. ఒకటి న్యాచురల్ లిబర్టీ అంటారు. దీని తెలుగులో సహజ స్వేచ్ఛ అంటారు. 2 సివిల్ లిబర్టీ అంటారు. సివిల్ లిబర్టీ అంటారు. ఈ సివిల్ లిబర్టీని తెలుగులో ఏమంటారంటే పౌర స్వేచ్ఛ అంటారు. అట్లాగే 3 పొలిటికల్ లిబర్టీ అంటారు. పొలిటికల్ లిబర్టీ అంటే తెలుగులో ఏమంటారంటే రాజకీయ పరమైనటువంటి స్వేచ్ఛ అంటారు. 4వ దాన్ని ఏమంటారంటే ఎకనామిక్ లిబర్టీ అంటారు. ఎకనామిక్ లిబర్టీ అంటే తెలుగులో ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ అంటారు. ఇప్పుడు 4 అయినాయి కదా. ఇప్పుడు 5వది ఏంటంటే నేషనల్ లిబర్టీ అంటారు. నేషనల్ లిబర్టీ అంటే ఏంటంటే జాతీయ పరమైనటువంటి స్వేచ్ఛ అంటారు. సో దెర్ ఆర్ 5 kinds ఆఫ్ లిబర్టీస్ అంటారు. ఈ స్వేచ్ఛలో ఉండాల్సినటువంటి రకాలు 5 రకాలు చెప్పడం జరిగింది. అవేంటంటే ఒకటి న్యాచురల్ లిబర్టీ అంటే ఏంటంటే సహజ స్వేచ్ఛ అంటారు. 2వ దాన్ని సివిల్ లిబర్టీ అంటే పౌర స్వేచ్ఛ అంటారు. అలాగే 3వ దాన్ని పొలిటికల్ లిబర్టీ అంటే రాజకీయపరమైనటువంటి స్వేచ్ఛ అంటారు. అలాగే 4వ రకం ఏంటంటే 4వ రకమైనటువంటి స్వేచ్ఛను ఏమంటారంటే ఎకనామిక్ లిబర్టీ అంటారు. ఎకనామిక్ లిబర్టీని తెలుగులో ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ అంటారు. అట్లాగే నేషనల్ లిబర్టీ అంటే 5వ దాన్ని నేషనల్ లిబర్టీ అంటారు. నేషనల్ లిబర్టీ అంటే ఏంటంటే జాతీయ పరమైనటువంటి స్వేచ్ఛ అంటారు. సో ఈ స్వేచ్ఛలో 5 రకాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ దాన్ని న్యాచురల్ లిబర్టీ అంటారు. న్యాచురల్ లిబర్టీ అంటే ఏంటంటే సహజ స్వేచ్ఛ అంటారు. సహజ స్వేచ్ఛ అంటే ఏంటంటే ది న్యాచురల్ లిబర్టీ ఆల్సో గివెన్ బై ది ఫ్రీడమ్. సో లిబర్టీని ఫ్రీడమ్ అని కూడా అంటాం. ది న్యాచురల్ లిబర్టీ మీన్స్ ఫ్రీడమ్ గివెన్ బై నేచర్ టు ఆల్ ది పీపుల్ ఇన్ ది సొసైటీ ఆర్ స్టేట్. అంటే ఒక రాజ్యంలో కానివ్వండి, సమాజంలో కానీ నివసించి ఉండేటువంటి ప్రజలందరికీ సహజ సిద్ధంగా కల్పించబడేటువంటి స్వేచ్ఛనే న్యాచురల్ లిబర్టీ అంటారు. సో దాన్ని ఏమంటారంటే సో న్యాచురల్ లిబర్టీ మీన్స్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అని మనం చెప్పుకున్నాం, స్వాతంత్రం అని చెప్పుకున్నాం. ఫ్రీడమ్ గివెన్ బై నేచర్ టు ఆల్. నేచర్ అంటే ఏంటంటే ప్రకృతి, టు ఆల్ ది పీపుల్ ఇన్ ది సొసైటీ అని చెప్పుకోవచ్చు. సో న్యాచురల్ లిబర్టీ మీన్స్ సహజ స్వేచ్ఛ అంటే ఏంటంటే ది ఫ్రీడమ్ గివెన్ బై నేచర్ టు ఆల్ ది పీపుల్ విచ్ ఆర్ లివ్ ఇన్ ది సొసైటీ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్. అంటే ఒక రాజ్యంలో కానివ్వండి, సమాజంలో కానీ నివసించి ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సహజ సిద్ధంగా కల్పించబడేటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛనే సహజ స్వేచ్ఛ అంటారు. సో ఈ న్యాచురల్ లిబర్టీని సహజ స్వేచ్ఛ అంటారని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ న్యాచురల్ లిబర్టీ ఇంకొకటి ఏమంటారంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ అంటారు, ఆర్ అబ్సల్యూట్ లిబర్టీ అని కూడా అంటారు. అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆర్ అబ్సల్యూట్ లిబర్టీ అని కూడా అని చెప్పొచ్చు. అంటే అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆర్ అబ్సల్యూట్ లిబర్టీ అంటే ఏంటంటే సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ, సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని కూడా కలిగి ఉండాలి. అంటే ఒక సమాజంలో నివసించి ఉండేటువంటి ప్రజలు, సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సహజ సిద్ధంగా ఆ యొక్క ప్రజలందరికీ కూడా కల్పించబడేటువంటి స్వేచ్ఛనే సహజ స్వేచ్ఛ అని చెప్పుకున్నాం. అది పూర్తి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛని, సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని కల్పించే విధంగా ఉండాలి. దీనికి ఉదాహరణగా ఈ క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్ అని చెప్పుకోవచ్చు.
ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ ఫ్రీడమ్, అంటే అపరిమితమైనటువంటి నియంత్రణ లేనటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటారంటే ఇది అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్, ఈ యొక్క న్యాచురల్ లిబర్టీ అనేటువంటి భావనలు ఏం చెప్తారంటే, సో దెర్ వాజ్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్సెప్ట్ లా ఆఫ్ నేచర్ అంటారు. దేర్ వాజ్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ది సొసైటీ. సో సమాజంలో ఎటువంటి నియమాలు నిబంధనలు అనేటువంటి ఉండవు, కానీ ఎక్సెప్ట్ అంటే మినహాయింపు ఉంటుంది. లా ఆఫ్ నేచర్ అంటారు, అంటే సహజబద్ధంగా ఉండేటువంటి సహజ చట్టం ఏదైతే వాళ్ళు విశ్వాసాన్ని నమ్ముతారో ఒక పూర్తిగా వాళ్ళ యొక్క వారసత్వంగా మనం చెప్పుకున్నాం. లా ఆఫ్ స్టేట్ అని చెప్పుకున్నాం. లా ఆఫ్ స్టేట్ అంటే ఏంటంటే, లా ఆఫ్ స్టేట్ అంటే ఏంటంటే రాజ్యానికి ఉండేటువంటి చట్టం అనేటువంటిది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఏమంటే లా ఆఫ్ నేచర్ అంటారు, అంటే సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి చట్టం. దీస్ ఆల్సో కాల్డ్ డివైన్ లా అంటారు, అంటే దైవిక చట్టం అని కూడా అంటారు. అంటే వాళ్ళ యొక్క విశ్వాసాలకు విరుద్ధంగా ఉండేటువంటి స్వేచ్ఛగా మినహాయించి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా నియమ నిబంధనలు లేనటువంటి విధానాన్ని కలిగి ఉండేటువంటి దాన్ని సహజ స్వేచ్ఛ అంటారు. సో అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్? న్యాచురల్ లిబర్టీ ప్రకారంగా there was no rules and regulations there was no rules and regulations except law of nature అంటారు. లా ఆఫ్ నేచర్ అంటారు. సహజ చట్టం ద్వారా మినహాయిస్తే మిగిలినటువంటి వాళ్ళకి ఎటువంటి నియమ నిబంధనలు అనేటువంటి ఉండవు. ఎందుకో తెలుసా? ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్, ఇట్ ఈస్ ది న్యాచురల్ లిబర్టీ ఈజ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ప్రీ సొసైటీ అంటారు. ప్రీ సొసైటీ అంటే ఏంటంటే, సొసైటీ అంటే సమాజం అని మనం ముందుగా చెప్పుకున్నాం. సమాజం అనేటువంటిది అంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ప్రీ మీన్స్ ముందుగా, ప్రీ మీన్స్ ముందుగా. దీనికి ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది, దానికంటే ముందు ప్రీ ఫైనల్ అంటారు. అంటే ప్రీ అంటే ఏంటంటే ముందుగా, ఫైనల్ ఎగ్జామ్ జరిగేటువంటి దానికి ముందుగా ప్రీ ఫైనల్ అంటారు. అలాగే వ్యూ అంటారు, మనకి ఏమైనా ఫోన్లో మెసేజ్ వచ్చినప్పుడు వ్యూ అంటారు. ప్రీవ్యూ అంటే ముందుగా, అంటే అంతకు ముందు జరిగిన దాన్ని తెలుసుకోవడాన్ని ప్రీవ్యూ అంటారు. సో ఇవన్నీ మన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ది న్యాచురల్ లిబర్టీ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ది సొసైటీ, ఎగ్జిస్ట్ ఇన్ ది ప్రీ సొసైటీ అంటారు. ఈ సహజ స్వేచ్ఛ అనేటువంటిది ఇట్ అంటే న్యాచురల్ లిబర్టీ అనుకుందాం. ఇట్ ఈజ్ ఆర్ లిబర్టీ ఈజ్ ఎగ్జిస్టెడ్ అంటే ఏంటంటే పొందుపరచడం ఇన్ ప్రీ సొసైటీ. ప్రీ సొసైటీ, సొసైటీ అంటే సమాజము, అంటే సమాజం ఏర్పడటానికి ఉంటే ముందుగానే ఏర్పాటు చేసినటువంటి స్వేచ్ఛనే న్యాచురల్ లిబర్టీ అంటారు, సహజ స్వేచ్ఛ అంటారు. అంటే ఇక్కడ మనం అకార్డింగ్ టు ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్ ప్రకారంగా, ఈ రాజ్యశాస్త్రానికి పితామహుడు అయినటువంటి అరిస్టాటిల్ యొక్క అభిప్రాయంలో మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని చెప్పుకున్నాడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. మానవుడు సంఘజీవి అని చెప్పుకున్నాం. ది మ్యాన్ వాజ్ ఫస్ట్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ ఆఫ్టర్ హీ క్రియేటెడ్ అన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాల్ స్టేట్ అని చెప్పుకున్నాం. అంటే మానవుడు మొట్టమొదటిగా సమాజంలో సభ్యత్వాన్ని కలిగి ఉంటాడు, తర్వాత ఒక రాజకీయపరమైనటువంటి సంస్థను ఏర్పాటు చేసుకుంటాడు, దాన్ని రాజ్యం అంటారు. ఆ రాజ్యం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది, ప్రభుత్వం ద్వారా లా, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అంటే స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ప్రజల యొక్క సంక్షేమం కోసం. అంటే ఇవన్నీ కూడా ఆరిజిన్ ఎక్కడ? సొసైటీ అని చెప్పుకోవచ్చు. ఇది అంతకుముందు కూడా ఇంకోసారి చెప్పుకున్నాం. ది స్టేట్ ఈజ్ ఆరిజినేటెడ్ బై ది సొసైటీ అన్నట్టు. రాజ్యం అనేటువంటి సమాజం ద్వారా ఆవిర్భవించిందని చెప్పుకున్నాం. అలాగే సొసైటీ ఈజ్ ఆల్సో ప్రియర్ టు ది స్టేట్ అనుకున్నాం. ప్రియర్ అంటే ముందుగా, సో ఇక్కడ కూడా ప్రీ అని ఉంది. సో ది న్యాచురల్ లిబర్టీ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ప్రీ సొసైటీ, అంటే సమాజానికంటే ముందుగా ఏర్పడేటువంటి దాన్ని ఈ యొక్క సహజ స్వేచ్ఛ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం న్యాచురల్ లిబర్టీ ఏంటంటే, ఇది ఫస్ట్ టైప్ ఏంటంటే ది ఫ్రీడమ్ ఈజ్ ది న్యాచురల్ లిబర్టీ మీన్స్, అసలు సహజ స్వేచ్ఛ అంటే ఏంటంటే ఫ్రీడమ్ గివెన్ బై నేచర్ టు ఆల్ ది పీపుల్ ఇన్ ది స్టేట్ ఆర్ సొసైటీ. సో అంటే ఇక్కడ మనం ఇక్కడ నేచర్ టు ఆల్ అని చెప్పుకున్నాం, అంటే సహజ సిద్ధంగా అందరికీ కల్పించబడేటువంటి దాన్ని సహజ స్వేచ్ఛ అంటారు. అందరూ అంటే ఏంటి? టు ఆల్ ది పీపుల్ ఇన్ ది సొసైటీ ఆర్ స్టేట్. సొసైటీ
ఆర్ స్టేట్. అంటే ఒక రాజ్యంలో కానివ్వండి, లేదా ఒక సమాజంలో కానివ్వండి, లేదంటే ప్రభుత్వంలో కానివ్వండి ఉన్నటువంటి ప్రజలందరికీ కల్పించబడేటువంటి దాన్ని, సహజ సిద్ధంగా కల్పించేటువంటి దాన్నే సహజ స్వేచ్ఛ అని చెప్పుకోవచ్చు. అలాగే ది న్యాచురల్ లిబర్టీ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్ అబ్సల్యూట్ లిబర్టీ అని చెప్పుకున్నాం. దీన్ని సంపూర్ణమైనటువంటి పూర్తి స్వేచ్ఛ అని చెప్పుకోవచ్చు. అలాగే ది న్యాచురల్ లిబర్టీ వాజ్ ఆల్సో దేర్ అకార్డింగ్ టు ది కాన్సెప్ట్. ఈ యొక్క న్యాచురల్ లిబర్టీ అనేటువంటి భావన అనేటువంటిది ఏం చెప్తుందంటే డిఫైన్స్ దట్ దెర్ వాజ్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్సెప్ట్ ది లా ఆఫ్ నేచర్ అంటారు. అంటే ఎటువంటి చట్టం, సహజబద్ధంగా ఉండేటువంటి చట్టం ప్రకారంగా కాకుండా, నియమ నిబంధనలు లేకుండా సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి దాన్నే సహజ స్వేచ్ఛ అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ప్రీ ఎగ్జిస్టెంట్ సొసైటీ అని చెప్పుకున్నాం. సో ఇది అంతా కూడా సహజ స్వేచ్ఛ గురించి మనం చెప్పుకున్నాం. అలా కాకుండా సెకండ్ టైప్ ఆఫ్ లిబర్టీ ఏంటంటే సివిల్ లిబర్టీ అంటారు. సివిల్ లిబర్టీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్సనల్ లిబర్టీ అంటారు. సివిల్ లిబర్టీ ఈజ్ ఆల్సో కాల్డ్ పర్సనల్ లిబర్టీ అంటారు. అసలు సివిల్ లిబర్టీ అంటే ఏంటంటే పౌర స్వేచ్ఛ అంటారు. సివిల్ లిబర్టీని తెలుగులో పౌర స్వేచ్ఛ అంటారు. దీన్నే వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడా అంటారు. సో అది సివిల్ లిబర్టీ ఈజ్ ఆల్సో కాల్డ్ పర్సనల్ లిబర్టీ అని కూడా అంటారు. అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి స్వేచ్ఛనే వ్యక్తిగత స్వేచ్ఛ అని అంటారు. అట్లాగే ఇట్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి కల్పించబడేటువంటి స్వేచ్ఛనే ఈ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని కలిగి ఉండేటువంటి దాన్ని వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ది లిబర్టీ ఎంజాయ్డ్ బై ది పర్సన్స్ ఇన్ ది సొసైటీ. అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుభవించేటువంటి స్వేచ్ఛనే వ్యక్తిగత స్వేచ్ఛ అంటారు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సమాజంలో, రాజ్యంలో, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కల్పించబడేటువంటి స్వేచ్ఛగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది సివిల్ లిబర్టీకి పౌర స్వేచ్ఛలో అకార్డింగ్ టు బార్కర్ అనేటువంటి రాజనీతి శాస్త్రజ్ఞుడు ఏం చేశాడంటే, అకార్డింగ్ టు బార్కర్ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అని చెప్పారు. 3 టైప్స్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ఆర్ లిబర్టీస్ అన్నారు. అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు అనేవాళ్ళు 3 రకాలైనటువంటి స్వేచ్ఛలను కలిగి ఉండాలని బార్కర్ అనేటువంటి రాజనీతి శాస్త్రజ్ఞుడు చెప్పడం జరిగింది. అదేంటంటే, ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. 2 ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. బార్కర్ అభిప్రాయంలో 3 రకాలైనటువంటి పౌర స్వేచ్ఛలు ఉంటాయి. మూడోదాన్ని ఏమంటారంటే ఫ్రీడమ్ టు చూస్ డైలీ లైఫ్. అంటే ఏంటంటే, ఈ బార్కర్ అనేటువంటి రాజకీయ శాస్త్రజ్ఞుడి యొక్క అభిప్రాయంలో 3 రకాలైనటువంటి పౌర స్వేచ్ఛలు అనేటువంటివి ఉంటాయి. అవేంటంటే ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అంటే ఏంటంటే ఈ స్వేచ్ఛగా సంచరించేటువంటి స్వాతంత్రం అనేటువంటిది ఉండాలి. అంటే ఒక రాజ్యంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, లేదా ఒక ప్రభుత్వంలో కానివ్వండి, ఒక దేశంలో కానివ్వండి, ఒక నేషన్ జాతిలో కానివ్వండి, అంటే ఆ సమాజంలో, ఆ రాజ్యంలో, ఆ దేశంలో నివసించుండేటువంటి ప్రజలందరికీ కూడా పూర్తిగా సంచరించేటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలి. అది మాత్రమే పౌర స్వేచ్ఛ అంటాడు బార్కర్. అలాగే ఇది ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ, స్వాతంత్రం అనేటువంటిది ఉండాలి. అంటే ఒక వ్యక్తి పౌర స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుందని ఎలా చెప్తామంటే తన యొక్క భావాలు ఏవైతే, తన యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో, తన యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో అతను ధైర్యంగా ఎదుటి వాళ్ళకి చెప్పడాన్నే తన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. దీన్ని భావ ప్రకటన స్వాతంత్ర హక్కు అంటారు. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో కూడా ఈ యొక్క
ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఆర్టికల్ 19లో చెప్పడం జరిగింది. అట్లాగే అంటే ఇవన్నీ కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు లేదా ఎప్పుడో పూర్వకాలంలోనే రాజ్యశాస్త్రజ్ఞులు ఈ యొక్క స్వాతంత్రం గురించి, స్వేచ్ఛ గురించి, అలాగే చట్టాల గురించి చెప్పారు కాబట్టి సో వాటిని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. అలాగే ఫ్రీడమ్ టు చూస్ డైలీ లైఫ్ అంటే రోజువారీ కార్యక్రమాల్లో తన యొక్క జీవితాన్ని, తన యొక్క సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే, ఒక వ్యక్తి తన యొక్క లైవ్లీహుడ్ జీవనోపాధిని కొనసాగించాలంటే టు సాటిస్ఫై దర్ బేసిక్ నీడ్స్ ఇన్ ది సొసైటీ, ఈ యొక్క సమాజంలో కనీస అవసరాలు అనేటువంటివి తీర్చుకోవాలంటే అంటే ఫుడ్, క్లాత్, షెల్టర్ అంటారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు. దీస్ ఆర్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది సొసైటీ. సో సమాజంలో ప్రతి ఒక్క మానవుడి యొక్క కనీస అవసరాలైనటువంటి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, అలాగే తన యొక్క జీవనోపాధిని తను బ్రతకడానికి కావాల్సినటువంటి పనిని కల్పించడానికి తను పూర్తిగా స్వేచ్ఛగా సంచరిస్తేనే అది నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం అని ఈ యొక్క బార్కర్ చెప్పడం జరిగింది. అలాగే ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు సివిల్ లిబర్టీ గురించి. ది సివిల్ లిబర్టీ ఈజ్ ఎంజాయ్డ్ బై ది పీపుల్ త్రూ లా, LAW లా. అంటే ఈ ఒక వ్యక్తి అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి స్వేచ్ఛని, పౌర స్వేచ్ఛను కలిగి ఉండాలంటే, వ్యక్తిగత స్వేచ్ఛను కలిగి ఉండాలంటే చట్టబద్ధంగా కలిగి ఉండాలి. ఆ చట్టబద్ధంగా కలిగి ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ అనేటువంటిది మాత్రమే వ్యక్తిగత స్వేచ్ఛ అవుతుంది. అంటే ఇతను చేసేటువంటి పనులు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ప్రభుత్వం ద్వారా ఆమోదించబడినటువంటిది అయితేనే అది పౌర స్వేచ్ఛ అవుతుంది, వ్యక్తిగత స్వేచ్ఛ అవుతుందని చెప్పొచ్చు. సో ది సివిల్ లిబర్టీ ఈజ్ ఎంజాయ్డ్ బై ది పీపుల్, enjoyed by the people or the citizens through 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 law. చట్టబద్ధంగా మాత్రమే ఆ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కలిగి ఉండాలి అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు ఏంటంటే అది, సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ది నో పర్సన్ షల్ బి ఇంప్రిజన్డ్ అన్లాఫుల్లీ అంటారు. నో పర్సన్ షల్ బి ఇంప్రిజన్డ్ అన్లాఫుల్లీ అంటారు అకార్డింగ్ టు ది సివిల్ లిబర్టీ. అంటే ఏ ఒక్క వ్యక్తిని కూడా అనవసరంగా హింసించకూడదు, లేదంటే నిర్బంధించకూడదు. నో పర్సన్ షల్ బి ఇంప్రిజన్డ్ అంటే ఏంటంటే నిర్బంధించడము లేదా శిక్షించడం. నో పర్సన్ షల్ బి ఇంప్రిజన్మెంట్ అన్లాఫుల్లీ అంటే ఏంటంటే, లాఫుల్లీ అంటే న్యాయబద్ధంగా, అన్లాఫుల్లీ అంటే అన్యాయంగా అంటారు. అంటే ఏ ఒక్క వ్యక్తిని కూడా అనవసరంగా శిక్షించడం కానీ, నిర్బంధించడం కానీ, బంధించడం కానీ, లేదంటే అతన్ని బాధ పెట్టడం కానీ, భయపెట్టడం కానీ చేయకూడదు. అంటే ఇది పౌర స్వేచ్ఛకు విరుద్ధము అని చెప్తారు. బికాజ్ ఎందుకంటే ఇట్ రికగ్నైజెస్ ది, అకార్డింగ్ టు సివిల్ లిబర్టీ, ఇట్ రికగ్నైజెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఇన్ సొసైటీ. అంటే సమాజంలో మానవుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను పెంపొందించేటువంటిదే పౌర స్వేచ్ఛ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక పౌరుణ్ణి అనవసరంగా భయపెట్టకూడదు, బాధ పెట్టకూడదు, హింసించకూడదు. ఎందుకనంటే అతను చట్టబద్ధంగా గనక తన యొక్క వయలేషన్ ఆఫ్ రైట్స్ కనుక, హక్కులు కనుక విరుద్ధంగా ఉంటే అప్పుడు అతను మనం శిక్షించవచ్చు. కానీ ఆ చట్టానికి విరుద్ధంగా కనుక లేకుండా, ఆ చట్టానికి విరుద్ధంగా కాకుండా న్యాయబద్ధంగా తన యొక్క పనులు కనుక నిర్వర్తించేటువంటి క్రమంలో ఆ యొక్క వ్యక్తుల్ని శిక్షించడానికి, నిర్బంధించడానికి వీలు లేదని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని మనం చెప్పలేం. అంటే ఒక స్వేచ్ఛ అనేటువంటిది వ్యక్తిగతంగా, పౌర స్వేచ్ఛ సమాజంలో వ్యక్తిగతంగా పౌరుడు కలిగి ఉండొచ్చు. కానీ ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఆ యొక్క పౌర స్వేచ్ఛను కలిగి ఉండేటువంటి క్రమంలో
ఎవరిని కూడా అనవసరంగా హింసించకూడదు, నిర్బంధించకూడదు అని చట్ట ప్రకారంగా చెప్తారు కానీ పౌర స్వేచ్ఛలో ఇది తప్పనిసరిగా ఇది రాజ్యం అవలంబించాలని మనం చెప్పలేము. అంటే ఒక వ్యక్తి మీద కొన్ని రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిజమా కాదా అని పరీక్షించడానికి, విచారించడానికి మాత్రం అతన్ని ఇంప్రిజన్మెంట్ చేసేటువంటి అవకాశం, అధికారం కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది డెమోక్రటిక్ కంట్రీస్, ఇట్ ఈస్ పాసిబుల్, ది సివిల్ లిబర్టీ ఈస్ పాసిబుల్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్ అంటారు, డెమోక్రటిక్ గవర్నమెంట్స్. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో మాత్రమే ఈ యొక్క సివిల్ లిబర్టీ, పౌర స్వేచ్ఛ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది, సాధ్యపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మన ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో కల్లా భారతదేశం అనేటువంటిది అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యం అని చెప్పొచ్చు. సో మన భారతదేశం లాంటి ప్రజాస్వామ్య రాజ్యాల్లో కూడా ఈ యొక్క పౌర స్వేచ్ఛ అనేటువంటి దాన్ని, ఈ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ అన్నానికి కూడా ప్రాథమిక హక్కుల రూపంలో కూడా వాళ్ళని రక్షించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా రైట్ టు లైఫ్, జీవించే హక్కు ఉంటుంది. ఎగ్జాంపుల్ రైట్ టు లైఫ్, జీవించే హక్కు ఉండాలి. అలాగే రైట్ టు ఈక్వాలిటీ, సమానత హక్కు ఉండాలి. అలాగే రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కులు ఉండాలి. సో ఇలాగ అనేక రకాలైనటువంటి హక్కులు, స్వేచ్ఛలు అనే వాటిని ఈ రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. సో రైట్ టు ఫ్రీడమ్, అలాగే రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, దోపిడీని, పీడనాన్ని నిరోధించే హక్కు. సో ఇలాగ అనేక రకాలైనటువంటి హక్కుల్ని ఈ యొక్క రాజకీయ పౌర స్వేచ్ఛ ద్వారా మనం కలిగి ఉండొచ్చు. సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి రిమైనింగ్ పొలిటికల్ లిబర్టీ అంటే ఏంటి, రాజకీయపరమైనటువంటి స్వేచ్ఛ అంటే ఏంటి, ఎకనామిక్ లిబర్టీ, ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఏంటి, వాట్ ఈజ్ నేషనల్ లిబర్టీ, జాతీయ స్వేచ్ఛ అంటే అనేది మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.